కాదండి. తలుపులు అంటే 2 తలుపులు. ఒకటి భూతకాలము, 2 భవిష్యత్తు కాలం అండి. ఇవి తలుపులు. ఇవి మూసుకున్నాయి ఇక్కడ. మనం ఎప్పుడైతే మనసును శూన్యం చేశామో, మనసును భూతకాలంలో వెళ్ళకుండా, భవిష్యత్ కాలంలో వెళ్ళకుండా ఆపామో, అప్పుడు ఈ తలుపులు తెరుచుకున్నాయి. బ్రహ్మరంధ్రం. అనంతమైన శక్తితో నిండిపోయాం. మన అంతరంగంలో ప్రవేశించాం. కావలసిన సంకల్పం పెట్టుకున్నాం. అక్కడ మనకు ఇవ్వబడింది. ఇది జీసస్ చెప్పింది. ఈ భౌతికమైన తలుపులు కాదు. మన కళ్ళు మూసినా, తీసినా నిర్యోచన స్థితిలో ఉన్నప్పుడు ఇది తెరుచుకునే ఉంటది. శక్తిని మనం పెంచుకుంటూనే ఉంటాము. అనంతంగా పెంచుకుంటూ ఉంటాం. ఇది తెరుచుకుంది కదా! ఇంకా శక్తి ప్రవహిస్తుంటుంది లోపలికి. అనంతమైన శక్తి. అందుకే ఏ పని చేసినా లయం కావాలి. కర్మయోగంతో చేయాలి. దేహము, మనసు కలిపి చేసే పనినే కర్మ అంటారు. చేసే పనినే కర్మ. ఆ కర్మ దేహం, మనసు కలిపి చేయాలి.